అందరికీ నమస్కారం. తిరుమల, తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్. ఈ రోజు నుంచి మరో కొత్త రూల్ అయితే అమల్లోకి రానుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. తిరుమల నడక మార్గంలో మళ్ళీ చిరుత కలకలం అయితే గనక మొదలైంది. వివరాలు చూస్తే తిరుమల నడక మార్గంలో చిరుత భయం వేయడం లేదు. వరుస చిరుత సంచారంతో భక్తులు తీవ్ర కలకలానికి గురవుతున్నారు. సోమవారం నాడు అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతపులి కలకలం సృష్టించింది. గాలిగోపురం దుకాణాల వద్ద అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. ఇక చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో భక్తులకు మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. కాగా అలిపిరి నడక మార్గంలో 2023లో కౌశిక్ లక్షితాలపై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఆంక్షలు విధించారు. వరుసగా చిరుతలు సంచరిస్తూ ఉండడంతో భక్తులను గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. ఇక నిన్నటి రోజు నుంచి చిరుత మళ్లీ కనబడడంతో ఇక మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా ఉదయం 5 గంటల వరకు కూడా 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మార్గంలో నో ఎంట్రీ పెట్టారు. అంటే ఇంక ఈ రోజు నుంచి కూడా కొత్త రూల్ అయితే అమలు కాబోతోంది. మధ్యాహ్నం 2 దాటితే 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవ్వరిని కూడా నడక మార్గంలో పంపించరు. అలాగే నడక మార్గంలో భక్తులకు స్వీయ రక్షణ కోసం ఊతకర్రలను కూడా ఇస్తున్నారు. సో పిల్లలతో నడక మార్గంలో వెళ్ళే వారందరూ కూడా ఖచ్చితంగా గమనించండి. కొత్త రూల్ అయితే అమలు కానుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పట్లో సెలవుల వల్ల తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.